వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బాధ్యతలకు నిలబడు, హక్కులకై కలబడు అనే నినాదమే ఏపీటీఎఫ్ ప్రధాన అంశం అనేది నచ్చిన మాట అంటూ ఆలపాటి కొనియాడారు. 1947లో ప్రారంభమైన ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం సంఘీభావం తెలపడమే తన విజయానికి తొలిమెట్టు అంటూ చెప్పారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల సమీకృతికి న్యాయం చేస్తానన్నారు. తరగతి గదుల నుండి సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు ప్రాథమిక ఉన్నత విద్యల కోసం టీడీపీ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి రాజకీయ ప్రలోభాలకు లొంగి అందరికీ తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేస్తే గత పాలక ఎమ్మెల్సీల గొంతుకలు మోగపోయాయన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత కూడా ఉపాధ్యాయ సంఘాలకు ఎలాంటి అగౌరవపరిచే విషయం జరిగినా చూస్తూ ఊరుకోనని, దానిలో కూటమి ప్రభుత్వం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెట్టిన వ్యక్తి నేడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలలో నిలవలేక మరలా కూటమి అభ్యర్థులకు పోటీగా నిలిచిన వారికి మద్దతు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒడతూపులకు చింతకాయలు రాలవని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయలేదు, కానీ చింతామణి నాటకం మాత్రం రద్దు చేసిందని గుర్తు చేశారు. భాగంగా 12 మండలాలు ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా శాఖ పరిధిలోకి వస్తాయి. రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని దరిమిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. మీ విద్యా వ్యాప్తి కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేదానికి ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఈ రోజున నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. 2004 వరకు ఉన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు నాయకత్వం, 94 నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉమ్మడి రాష్ట్రంలో 9 డిఎస్సి నోటిఫికేషన్స్ ద్వారా 1,50,000 ఉద్యోగాలని ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ప్రైమరీ స్కూల్స్ని కానీ, అప్పర్ ప్రైమరీ కోసం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, లేకపోతే ఉన్నత విద్య కోసం హై స్కూల్స్ కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, ఆ రోజున అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురాబట్టే
మనందరం కూడా ఈ రోజున ఉద్యోగాల్లో కొనసాగుతున్నాం అనేది నా భావన. ఈ రోజున నేను ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క సామాజిక గౌరవానికి లోటు వచ్చిన రోజున నేను ముందుంటాను, నా వెనక మీరు ఉండమని చెప్పి ఈ సందర్భంగా అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం బయట ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి, ఎందుకంటే మీకు గౌరవం ఏనాడైతే లేదు అనే భావం మీ అందరం మనందరం కూర్చొని ఆలోచించిన రోజు మీ ముందు నేనుండి మీ సామాజిక గౌరవానికి భంగం కాకుండా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. చింతామణి నాటకం అని చెప్పి ఆ రకమైనటువంటి నాటకం జనార్దన్ గారు చెప్పినట్టుగా జరుగుతూ ఉంది. అయితే మా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా నేను కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. నేను ఇప్పుడు దాకా ఉంది ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజున పట్టభద్రుల యొక్క సమస్యలు ప్రశ్నించడానికి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి, వాటి మార్గాన్ని వెతకడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. నేను మీకు ఈ సిపిఎస్ సిస్టమ్ మీద అనాదిగా పోరాటం జరుగుతూ ఉంది, అంతం లేని పోరాటం. దాంట్లో భాగమే ఇది. ఆ భాగాన్ని ఏ రకంగా చేయాలి, ఎక్కడి వరకు మినిమైజ్ చేయాలి, సమస్యని సమస్యగా ఉంచకుండా చేయాలనేది నా భావన. వీరస్థలి తెనాలి చిత్రానికి బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ ఫిల్మ్గా అవార్డు వచ్చిన చిత్ర యూనిట్ను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సత్కరించారు. రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్ర దర్శకుడు కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ విజయవర్ధన్, నటులు బెల్లంకొండ వెంకట్, చార్లీ, కనపర్తి మధుకర్లకు రోటరీ సభ్యులు సత్కారం చేశారు. శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు శ్రీ విజయ అందరు ఇక్కడ వేదిక వద్ద ఉంటే గ్రూప్ వీరస్థలి తెనాలికి, రోటరీ క్లబ్కి, అదేవిధంగా మీ స్కూల్కి ఎంతో అన్యభావ సంబంధం ఉంది. రోటరీ క్లబ్లో నన్ను ఆహ్వానించిన ఐదర్ పూర్ణచంద్ర గారు, నేను ఒకే స్కూల్లో చదువుకుని ఉన్నాం. అట్లాగే హీరో గారు ఆయన క్లాస్మేట్. తర్వాత ఇక్కడ జీవనాథ్ గారికి మా హీరో జీవన్ గారు ఓన్ బ్రదర్. అట్లా అలాగే మీ స్కూల్లో పనిచేస్తున్న వెంకట గారు బ్రిటిష్ అధికారి గారి క్యారెక్టర్. అసలు ఈ కళ మీద నాకు అంటూ ఒక అవగాహన కలిగింది మీ స్కూల్లో నాగ కళా మందిర్. ఇక్కడ నాటకాలు చూస్తే అసలు కళ అంటే ఏంటి, దాని మీద ఆసక్తి పెంచుకుని నేను ఏదో రోజు డాన్స్ మీదో లేకపోతే సినిమాల్లో చేయాలని బీజీ పడింది ఇక్కడ. అలాగే ఈ రోటరీ కార్యక్రమాలు చూస్తే దేవుళ్ళంతా దిగొచ్చి జనాలకు మంచి చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి వీళ్ళకి ఇస్తే అది ఎలా అమలు చేస్తున్నారో అలాంటి దేవుళ్ళు చేయగలిగిన పనులు మానవ రూపంలో ఈ క్లబ్బుల ద్వారా చేస్తున్నారని, అది కూడా రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ఈ సత్కారం మా మీద మరింత బాధ్యత పెంచుతుందని నమ్ముతున్నాం. అదేవిధంగా తెనాలి కీర్తి ప్రఖ్యాతులు తెచ్చేదంట్లో నా రెండో ఫిల్మ్ శిశిరం చిల్డ్రన్ ఫిల్మే. ఇందులో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రతిభా పాఠవాలని వెలికితీస్తానని మాటిస్తున్నాను. కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనకు తన విజయంతో పట్టభద్రులు తమ వంతు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం కొత్తపేట పెన్షనర్స్ కార్యాలయంలో ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అతలాకుతలమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపేందుకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని, పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి తన విజయానికి కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిపల్లి ప్రసాద్, విశ్రాంత ఏఈ కమలాకర్, వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ శివనాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కృష్ణా ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో ఒకేసారి 3,46,000, ఇది ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికే
3,51,000 ఓట్లతో ఈ రోజున దాంట్లో కూడా మన తెనాలి పట్టణం మొత్తం 33 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉండటం అనేది గొప్ప విషయం. ఈ రోజున 8 నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి. విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి. నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పారదోలాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ రోజున మనం పలకలేకపోతే ఇంకెవరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేరు. హతాకుతలం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అసహనంగా జీవించినటువంటి కాలాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. శాంతి భద్రతలు ఒక పక్కన విఘాతం, యువకులంతా కూడా నిర్వీర్యమైపోతా ఉన్నారు. గంజాయి వనంగా మారిపోయింది ఈ రాష్ట్రం. మరి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరలా తిరిగి శాంతి భద్రతను కాపాడుకుంటూ అభివృద్ధిని పొందుతూ ఆ రకమైనటువంటి అభివృద్ధిలో మనందరం భాగస్వాములయ్యి మన జీవన శైలి, జీవన విధానం మార్పు రావటమే కాకుండా మనందరం కూడా ఆనందంగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో జీవించాలనేదే ఈనాటి కూటమి నాయకత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు మనవి చేస్తూ, తెనాలి అమరావతి కాలనీకి చెందిన 105 సంవత్సరాల శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్య కారణంతో మృతి చెందారు. 1920 డిసెంబర్ 5వ తేదీన చుండూరు మండలం ఎడ్లపల్లిలో రాజారావు జన్మించారు. రాజారావుకు 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. పోస్ట్ మాస్టర్గా, డాక్యుమెంట్ రైటర్గా అనేక సంవత్సరాలు రావులపల్లి రాజారావు పనిచేశారు. 25వ తేదీ రాజారావు స్వగ్రామం ఎడ్లపల్లిలో అంత్యక్రియలు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 105 సంవత్సరాలు రావులపల్లి రాజారావు, ఎడ్లపల్లి స్వగ్రామం. గత 50 ఏళ్ళు 100 సంవత్సరాల చెంత దస్తాలు రాస్తూ ఉండేవాళ్ళు. కొలతలు అవి కొలిసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఆరోగ్యం బాత్రూంలోకి వెళ్ళటం, ఆయన స్నానం చేయడం ఇబ్బంది లేకుండా చివరి వరకు సుఖంగా. 105 సంవత్సరాల వయసు. 105 సంవత్సరాలు. రావులపల్లి రాజారావు గారు, ఎడ్లపల్లి స్వగ్రామము. వారు డాక్యుమెంట్ రైటర్గా, రావులపల్లి రాజారావు డాక్యుమెంట్ రైటర్గా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటరు. వారు 100 సంవత్సరాల వరకు కూడా డాక్యుమెంట్స్ రాస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఊపిరితిత్తుల దీనివల్ల కొంచెం లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అంతేగాని ఏమీ లేదు. ఈరోజు ఉదయం కూడా కాఫీ తాగారు. ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పేదవాడి పెళ్ళి అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు. తర్వాత ఒక మెపెడ్డు. ఈ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా సాగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పనిచేసినంత కాలం సైకిల్ని ఉపయోగించారు. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి ఫ్లాగ్ హాయిస్ట్ ఆగస్టు 15 పిలిస్తే డాబా ఎక్కగలుగుతారంటే మా అందరికంటే కూడా ముందెక్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ గారి చేతుల మీదుగా వీరికి సీనియర్ సిటిజన్స్ తరఫున సత్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నాకు ఇన్ని సంవత్సరాలు లేని ఆరోగ్యంగా ఉండటానికి కారణం సైకిల్ దొక్కటం, ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా పిల్లలు కానీ, కొడుకు కానీ, పుత్రుడు కానీ అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారండి అని చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుర్తు తెలియని దుండగులు బైక్ని తగులబెట్టిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ కింద పెట్టిన పల్సర్ బైక్ను అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. లాడ్జిలో ఉన్నవారు పొగరవటాన్ని గమనించి చూడగా అప్పటికే మంటల్లో బైక్ దగ్ధమైంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎస్ రద్దు చేయకుండా చింతామణి నాటకం రద్దు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. గుంటూరులో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
తెనాలి చెంచుపేటలో శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్యంతో మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.